క్యాబేజీ అంటే ఇష్టపడని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. సెకండ్‌లో కంచం ఖాళీ చేసేస్తారు. మొత్తం గిన్నె మొత్తం ఖాళీ చేసేస్తారు. ఇంకా ఎయ్యి, ఇంకా ఎయ్యి అంటారు. అంత టేస్టీగా ఉంటుందండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ క్యాబేజీ ఎండు రొయ్యల కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు దీనికి కావాల్సినవి చూసేద్దాం. ముందుగా ఒక ప్లేట్ తీసుకుని ఆపు చెక్క, క్యాబేజీని ఇలాగా సన్నగా తురుముకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా పొట్టు తీసి శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరను కూడా శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి అనేది మీరు తినే కారాన్ని బట్టి తీసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను 4 పచ్చిమిర్చిని తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా పొడుగ్గా చీరుకున్నాను. 2 టమాటాలను కూడా శుభ్రంగా కడిగి ఇలా సన్నని పీసుల కింద కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే పావు కప్పు ఎండు రొయ్యల్ని శుభ్రంగా కడిగి తీసుకున్నాను ఒక గిన్నెలోకి. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. ముందుగా నేనైతే దేంట్లో తయారు చేస్తున్నామో మనము అది తీసుకోవాలి. నేనైతే ఇక్కడ కుక్కర్ గిన్నెలో తయారు చేస్తున్నాను కాబట్టి కుక్కర్ గిన్నె తీసుకొని పావు కప్పు నూనె వేసి నూనె వీటెక్కిన తర్వాత పచ్చిమిర్చిని, కరివేపాకుని, కొత్తిమీరని వేసి వేపించుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలను కూడా వేసి ఇలాగా దోరగా వేపించుకుందాము. అలాగే మీరు ఎండు రొయ్యలని ఫస్ట్ వేపించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అనుకుంటే మీ ఇష్టాన్ని బట్టి అలా చేసుకోండి. నేనైతే బయటికి తీయను, ఇట్లానే వేపించేద్దామని చెప్పేసి నేను డైరెక్ట్గా అయితే ఇలా ఇప్పుడు మనం పచ్చిమిర్చి, కరివేపాకు వేగిన తర్వాత ఇలాగా రొయ్యలను వేసి వేపించుకోవాలి. రొయ్యలు దోరగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా వేసుకోవడం వల్ల మనకి రొయ్యలను మళ్ళీ పక్కకు తీసుకోవాల్సిన పని ఉండదు. ఇలాగా వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి ఇలా కలుపుకుంటూ దోరగా వేపించుకోవాలి. ఈ కర్రీకి కాస్త నూనె ఎక్కువే పడుతుందండి. నీసు కూరలు అనేటప్పటికి కాస్త నూనె అనేది ఎక్కువ పడుతుంది. చూడండి ఇలాగా ఉల్లిపాయ ముక్కలు మనకి బాగా నూనెలో మగ్గిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ ముక్కల్ని వేసుకుందామండి. క్యాబేజీ తురుమని కూడా అంటాం కదా, ఇలా సన్నగా కట్ చేసుకున్న ఈ తురుముని వేసుకుని అంతా బాగా కలిసేటట్టు కలుపుకుంటూ ఈ క్యాబేజీ ముక్కలను కూడా బాగా వేపించుకుందాము. చూడండి ఈ క్యాబేజీ ముక్కలు కూడా బాగా వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాగా మగ్గిన టమాటా ముక్కలను కూడా వేసుకుని అంతా కలిసేటట్టు కలుపుకుందాము. ఇలాగ ఒకసారి వేగిన తర్వాత దీంట్లోకి మీరు తినే కారాన్ని బట్టి కారం అది వేసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి 1/2 స్పూన్ కారము, 1 స్పూన్ సాల్ట్, పావు స్పూన్ గరం మసాలా, చిటికెడు పసుపు ఇవన్నీ కూడా ఇలా వేసుకుని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. అలాగే గరం మసాలా వచ్చేసి మీ ఇంట్లో ఏది వాడుకుంటారో అది వేసుకోండి మీ వీలుని బట్టి. ఇదే వేయాలి గరం మసాలా అనేది ఏమి లేదండి. మీ ఇంట్లో ఏ గరం మసాలా వాడుకుంటారో అది వేసుకోండి. వెజిటేబుల్ అయినా పర్లేదు, లేదా కాస్త చికెన్ మసాలా అయినా పర్లేదు. వేసి అంతా బాగా కలిసేటట్టు కలుపుకుని ఒకసారి వేపించుకుని తగినంత వాటర్ వేసి మూత పెట్టేసి ఇలాగా విజిల్ పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేటంత వరకు స్టవ్ పైన ఉంచేసుకుందాము. వాటర్ అనేది ఇక్కడ వచ్చేసి నేను పావు కప్పు వేసానండి. వాటర్ ఎక్కువ వేస్తే మనకి కుక్కర్లో వాటర్ ఎక్కువ లాగదు. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకుని ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అనేది ఇలా రెడీ అయిపోయింది. చూడండి చాలా పర్ఫెక్ట్గా ఇలా రెడీ అయిపోయింది. ఇంకా మీకు ఈ వాటర్ ఉంది అనుకుంటే మాత్రము కాస్త స్టవ్ పై పెట్టండి. నేనైతే ఇలాగే సరిపోతుంది నాకు గ్రేవీ తోటి అని చెప్పేసి దింపేసుకున్నాను. ఇప్పుడు దీన్ని వేరొక గిన్నెలోకి చేంజ్ చేసుకుందాము. చూడండి ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ ఎండు రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది ఎండు చేపలు అనేది. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఎండు రొయ్యలు క్యాబేజీ కర్రీని మరి మీరైతే ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి. అలాగే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేస్తే. మరి క్యాబేజీ అంటే ఇష్టపడిన వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. సెకండ్లో కంచం ఖాళీ చేసేస్తారు. మొత్తం గిన్నె మొత్తం ఖాళీ చేసేస్తారు. ఇంకా ఎయ్యి అంటారు. అంత టేస్టీగా ఉంటుందండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ క్యాబేజీ ఎండు రొయ్యల కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.